ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఆదివారం నాడు దేవుని మందిరంలో చేరి దేవుని ఆరాధనలో భయభక్తులతో సమయాన్ని గడుపుతూ ఆ ప్రభువైన యేసుక్రీస్తుని కృప, ఆయన ఆశీస్సులు, అనుగ్రహాన్ని మనమందరము పొందుదాం. గడిచిన వారమంతా ప్రభువైన యేసు ద్వారా మనం పొందినటువంటి ప్రతి మేలునకు, ప్రతి సహాయమునకై స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పూజా బలిలో మనం పాలు పంచుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సోదరి సోదరులారా, పవిత్రమైన ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మనము చేసిన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలు మన్నించి మనందరినీ నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. ఘనదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. ఘనదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపితా, సర్వశక్తి గల పరమపితా, మిము స్తుతించి ఘనపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. జనితైక సూతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. జనితైక సూతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చొనియుండుట చూచుటకై, మహాఘనతతో పితకుడి ప్రక్కన
కూర్చొనియుండుట చూచుటకై మా మనస్సులను మా హృదయములను మా మనస్సులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడెదము. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడివారా. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడువారా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన బిడ్డల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగు వారిని మా తోబుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించున్నట్లు దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు. తానొక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణం సాగించెను. ఆ అడవిలో ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణములు విడువగోరెను. ప్రభువా, ఈ బాధలు ఇక చాలు, నా ప్రాణములను తీసుకొనుము. మా పూర్వుల కన్నను నేను అధికుడును కాను, ఇక చాలును అని పలికెను. అటుల పలికి చెట్టు క్రింద పడుకొని నిద్రించెను. అప్పుడొక దేవదూత అతనిని తట్టి లేపి, నీవు లేచి భుజింపుము అని చెప్పెను. అతడు మేల్కొని చుట్టూను పార చూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టెయు ముంతెడు నీళ్లను తలపక్కనే కనిపించెను. ఏలియా ఆ రొట్టెను తిని నీళ్లు త్రాగి మరల నిద్రించెను. దేవదూత రెండవ మారు కూడా అతనిని తట్టి లేచి నీవు భుజింపుము, నీవు చాలా దూరము ప్రయాణం చేయవలను సుమా అనెను. ఏలియా లేచి రొట్టెను తిని నీళ్లు త్రాగెను. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబును చేరుకొనెను. ఇది మన ప్రభువు వాక్కు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను,
సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలోనే మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంట తేనె వంటిది నా జిహ్వహు మహామధురమైనది. పాల వంటిది జుంట తేనె వంటిది నా జిహ్వహు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది. రత్నరాసుల కన్నా కోరదగినది. రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలోనే మదినిచ్చెను. జీవము గల ఈ మాటలను భయభక్తులతో చేకొనండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనములు 41 నుండి 51 వరకు. నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందుకు యూదులు గొనగసాగిరి. ఇతడు యోసేపు కుమారుడగు యేసు కాడా? ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయినా తాను పరలోకము నుండి దిగి వచ్చితనని ఇతడు ఎటులు చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి. యేసు వారితో, మీలో మీరు గొనుగు కొనవలదు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు. నేను వారిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది. కనుక
తండ్రి నుండి విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచెనని భావము కాదు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు చెప్పాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభువులో ప్రియులగు సోదరి సోదరులారా, ఏలియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా ఉన్నటువంటి సమయంలో ఆ దేశపు రాజు రాణి ఆహాబు, యెజెబెలు వీరిద్దరూ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజు, ఆయన భార్య యెజెబెలు. వీళ్ళు బాలు అనే ఒక దేవతని కొలిచేవారు, అన్య దేవతని కొలిచేవారు. ఏలియా ప్రవక్త దానిని తీవ్రంగా ఖండించాడు, రాజుని తీవ్రంగా ఖండించాడు. అలాగే రాణిని కూడా, యెజెబెలు, మీరు చేసేది తప్పు, మీరు యెహోవాను కొలవాలి. యెహోవా మీ పితరుల దేవుడు, అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు, ఆయన్ని మీరు కొలవాల అని వాళ్ళని ఖండించాడు. ఖండించి మరి ఈ ఆహాబు తర్వాత యెజెబెలు ప్రధానంగా ఈ బాలు ప్రవక్తలను కూడా వారు పోషించేవారు. ఇజ్రాయేలు దేశానికి యెహోవా దేవుడైతే ఆ యెహోవా ద్వారా ఎన్నుకొనబడిన వాడు ప్రవక్త. అయితే ఈ రాణి ప్రధానంగా యెజెబెలు రాణి ఆ దేవుని ప్రవక్తను కాదని బాలు దేవత యొక్క ప్రవక్తలు 400 మందిని ఆమె పెంచి పోషించేది. ఇది ఏలియా ఖండించాడు, తీవ్రంగా ఖండించాడు. ఒకరోజు ఆ 400 మందితో ఆయన ఒక సవాలు విసిరాడు. విసిరి కార్మెలు పర్వతం మీదకి ఆ 400 మందిని రప్పించి అక్కడ ఒక బలి ఏర్పాటు చేసి, ఎవడి దేవుడైతే నిజమైన వాడో వాడే ఈ బలిని, దహన బలిని దహిస్తాడని చెప్పి 2 పీఠాలు, బలిపీఠాలు ఏర్పాటు చేసి, బాలు దేవతలకు ఒక బలిపీఠం, యెహోవాకు ఒక బలిపీఠం. ఆ బలిపీఠం మీద జంతువుని పెట్టి, ఎవరి దేవుడైతే ఈ బలి పశువుని దహిస్తాడో అతడే నిజమైన దేవుడు అంటూ ఒక సవాలు వేసి అందరూ ఆ కార్మెలు కొండ మీద చేరుకుంటారు. బాలు దేవత ప్రవక్తలు 400 మంది, యెహోవా ప్రవక్త ఒకడు. బాలు ప్రవక్తలు ప్రార్థన చేస్తారు. 400 మంది కలిసి పీఠం మీద జంతువుని పెట్టి, దహించు బాలు దేవత, ఈ పశువుని దహించు అంటూ ప్రార్థన చేస్తారు. సాయంకాలం దాకా ప్రార్థన చేస్తారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తారు, ఏం జరగదు. అప్పుడు ఏలియా ప్రవక్త యెహోవాకి ప్రార్థన చేస్తాడు. ఇదిగో సర్వశక్తిమంతుడవైన దేవా, యథార్థమైన దేవా, ఇదిగో నీ పీఠం మీద నీకు అర్పించబడ్డ ఈ బలి పశువును స్వీకరించు, నీ అగ్నితో దహించు అని ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్ని వచ్చి ఈ బలిపీఠం మీద అర్పించబడ్డ పశువుని దహిస్తుంది.
అప్పుడు చెప్తాడు, యెహోవా నిజమైన దేవుడు అని చెప్పి ఈ 400 మందిని నరికిస్తాడు, చంపిస్తాడు. అబద్ధపు ప్రవక్తలందరినీ వధిస్తాడు. యెజెబెలు రాణికి బాగా కోపం వస్తుంది. ఎవరి మీద? ఏలియా మీద. నా ప్రవక్తలనే చంపిస్తాడా, 400 మందిని చంపిస్తాడా అని చెప్పి ఏలియాకి ఒక కబురు పంపిస్తుందామా. ఏమని అంటే, రేపు ఈ పాటికి ఏలియా నిన్ను నేను చంపిస్తాను, రేపు ఈ పాటికి నీ ప్రాణాలు తీస్తాను నేనని చెప్పి ఒక వార్త పంపిస్తుంది. ఏలియా పాపం భయపడిపోతాడు. ఎందుకంటే ఆమె యెజెబెలు రాణి చాలా క్రూరమైనటువంటి ఒక స్త్రీ. భయపడి ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోతాడు. ఇజ్రాయేలు నుంచి పారిపోతాడు. ఆ ముసలి వయసులో మరి ఆ రాణి హెచ్చరికకి భయపడి, బెదిరింపుకు భయపడి పారిపోతాడు. ఇజ్రాయేలు దేశాన్ని వదిలిపెట్టి పారిపోతాడు. ఆ దారిలో ప్రయాణం చేసే ఈ దారిలో అలసిపోయి నిద్రపోతాడు. అడవిలో ఒక రేగు చెట్టు కింద పడుకొని నిద్రపోతాడు. అలసిపోయి నిద్రపోతాడు. అప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది, ఏలియా లే, నిద్రలే అనే ఒక స్వరం వింటాడు. కళ్ళు తెరిచి చూస్తే పక్కనే రొట్టె, నీళ్లు అక్కడ ఉంటాయి. అడవిలో తిని మరలా పడుకుంటాడు. మరలా స్వరం వింటాడు, ఏలియా లేచి భుజించు, రొట్టె నీళ్లు ఉంటాయి, తిని నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాల, నువ్వు చాలా దూరం పోవాలా, లేచి తిను. కళ్ళు తెరిచి చూస్తే రొట్టె నీళ్లు ఉంటాయి. భుజించి 40 రోజులు ప్రయాణం చేస్తాడు. ఆ రొట్టె, ఆ నీటి వలన కలిగిన బలంతో 40 రోజులు ప్రయాణం చేసి దేవుని యొక్క కొండని చేరుకుంటాం. ఇది మనం ఈరోజు వాక్యం. సోదరి సోదరులారా, ఈ రొట్టె, ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు వసగారు? ఆ అడవిలో, ఆ కేకారణ్యంలో ఎవరూ లేరే, ఎవరు తెచ్చిపెట్టినట్టు ఆ రొట్టె, ఆ నీళ్లు? భగవంతుడు. మరి ఆ రొట్టె, ఆ నీళ్లతో ఎన్ని రోజులు బతకగలడు ఒక మనిషి? ఆహారం ఏ రోజుకి ఆ రోజు తినాల్సిందే కదా. ఈరోజు తిని నాకు చాలులే అని చెప్పి మనం ఇంక తినకుండా ఉంటామా? ప్రతిరోజు తినాల్సిందే, ఆకలి తీర్చుకోవాల్సిందే. 40 రోజుల పాటు ప్రయాణం చేశాడంట ఏలియా, ఆ రొట్టె, ఆ నీరు త్రాగి ఆ బలంతో. వెళ్ళి దేవుని కొండను చేరుకొనెను. దేవుని యొక్క పర్వతమైనటువంటి హోరేబును చేరుకొనెను. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబును చేరుకొనెను. సోదరి సోదరులారా, ఇది మనం ఆలోచించాలా. 40 రోజులు ఒక మనిషిని నడిపించగలిగినటువంటి ఆహారం ఏ ఆహారం అయి ఉంటుంది? ఈరోజు తింటే రేపటికి మళ్ళా మనకు ఆకలి అవుతుంది. పోనీ 2 రోజులు ఉండగలం, లేదా 4 రోజులు ఉండగలం. అంతకు మించి ఉండగలమా ఆహారం తినకుండా? ఉండలేమే. 40 రోజుల పాటు ఏలియా ఆహారం లేకుండా దేవుని కొండకు ప్రయాణం చేశాడంటే ఏమిటి ఆహారం? అంటే సోదరి, జీవాహారం, దైవాహారం, ఆత్మీయ భోజనం. ఏమిటి ఆత్మీయ భోజనం అంటే భగవంతుడు వసగే దేవుని కృప. అది మనకు అవసరం, చాలా అవసరం. మనం రోజు తినాలా, శరీరానికి ఆహారం కావాలా, కాదను. ఎన్ని రోజులు ఈ శరీరం ఎన్ని రోజులు మనతో ఉంటుంది? బతికినన్ని రోజులు ఉంటుంది.
తర్వాత సరే ఒక 100 ఏండ్లు మనం బతుకుతాము, 100 ఏండ్లు శరీరం మనతో ఉంటుంది, 100 ఏండ్లు మనం తింటాం. తర్వాత అంతటితో అయిపోద్దా మన బ్రతుకు? కాదు. వాక్యం చెప్పింది కదా, ఏలియా ఏమన్నాడు? వచనం మంచి వచనాలు 19వ అధ్యాయం 4వ వాక్యం. వాక్యంలో ఉంది, జీవిత పరమార్థం అంతా ఉంది. తానొక్కడనే అరణ్యమున ఒకరోజు ప్రయాణం సాగించెను. తానొక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణం సాగించెను. ఆ అడవిలో ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణములు విడువగోరెను. అయ్యా చాలు, ఇంకా ఈ బతుకు చాలు ప్రభు, చాలు, చాలు, ఇక చాలు, నా ప్రాణములు తీసుకొనుము, మా పూర్వుల కన్నను నేను అధికుడును కాను, ఇక చాలును అని పలికెను. ఇక చాలు ప్రభువా, ఈ ప్రాణం తీసుకో, నేను మా పూర్వులను కలుసుకుంటాను. ఈ బాధలిక చాలు, నా ప్రాణములు తీసుకొనుము. నేనెంత మాత్రం వాడిని, నేను పెద్దవాడిని కాదు, అల్పుడని నేని, అధికుడని గాను. ఇక చాలు అని పలికి చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. కాబట్టి ఈ ప్రాణం ఎన్ని రోజులు అంటే మనం బ్రతికినన్ని రోజులే. ఈ శరీరం ఎన్ని రోజులు అంటే మనం బ్రతికినన్ని రోజులు. మంచాన పడి మరణించే అన్ని రోజులే. కొద్ది రోజులకి ఆహారం కూడా పోదు లోపలికి. వయసు అయిపోతే మంచంలో పడ్డామంటే అన్నం కూడా లోపలికి పోదు. ఏదో సెలైనో లేదో ఏదో పెట్టి కాలం వెలదీయాల. కాబట్టి శరీరం అన్నది కొద్ది రోజులే. జీవిత ప్రయాణంలో శరీరం మనతో వచ్చేది కొద్ది రోజులే. ఆ శరీరానికి మనం అన్నం సంపాదించుకుంటాం. కూడు కోసం కోటి విద్యలు అంటూ పొట్టకూటి కోసం నానా ప్రయాసలు పడుతుంటాం. మంచిదే, చెయ్యాలా, తప్పదు. అయితే అంతటితో అయిపోద్దా? శరీరానికి భోజనం చేస్తే సరిపోతుందా అంటే చాలదు. ఎందుకంటే సోదరి సోదరులారా, ఈ జీవితం అన్నది చాలా పెద్దది. మన జీవితం అన్నది చాలా పెద్దది. కాబట్టి ఈ జీవితంలో మనిషికి శరీరము, మనస్సు, ఆత్మ 3 ఉంటాయి. శరీరము, మనస్సు, ఆత్మ. శరీరానికి ఆహారం తింటాం, మనస్సుకి ఆకలి తీరాలంటే ఆహారం తింటాం, మనస్సుకి ఏం తింటాం? శరీరం బాగుండాలంటే అన్నం తింటాం, మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. మరి మనస్సు బాగుండాలంటే ఏం తినాలా? మనసు బాగుండాలంటే మంచి మాట. ఒక మంచి మాట వింటే మనసు బాగుంటుంది. మనస్సుకి శాంతి. శరీరానికి ఆహారం, మనస్సుకి శాంతి, ఆత్మకి జీవము. ఒక మనిషిలో 3 ఉంటాయి: శరీరం, మనస్సు, ఆత్మ. ఈ 3ంటితో ప్రతి మనిషి జీవిత ప్రయాణం చేస్తూ ఉంటాడు. రోజులు వెనక్కి పోతూ ఉంటాయి, మనం ముందుకు పోతూ ఉంటాం. వయసు అయిపోతూ ఉంటుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, శరీరం ముడతలు పడుతుంది, మనస్సు గాయపడుతుంది, బాధపడుతుంది. ఆత్మ గురించి మనం అసలు పట్టించుకోం. అందుకే ఈ ఆత్మ అన్నది సోదరి సోదరులారా, అది చనిపోతుందంట మనుషుల్లో. ఎందుకంటే పట్టించుకోక మన ప్రయాస మొత్తం ఈ శరీరం మీదనే. కాస్తో కిస్తో మన మనస్సుకి ఆనందం కలిగేదానికి విందులు, వినోదాలు, పండుగలు, పబ్బాలు చేసుకుంటాం. ఎందుకు ఇది అంటే మానసిక ఆనందం. మరి ఆత్మ సంగతి మనకు అసలు పట్టించుకో. ఈ ఆత్మ ఈ క్రమేణా ఏమవుతుందంటే చనిపోతుందంట ఆత్మ. సోదరి సోదరులారా, ఏలియా ప్రవక్త ఆ బాధలు భరించలేక, చాలు, ఈ బ్రతుకు చాలు, ఇంకా
ప్రభువా తీసుకో ఈ జీవితాన్ని, తీసుకో ఈ జీవితాన్ని, నాకొద్దు ఈ బ్రతుకు, ఈ కష్టాలు నేను పడలేను అని చెప్పి ఆ చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. బాధల్లో ఉన్నటువంటి వ్యక్తికి నిద్ర వస్తుందండి? బాధల్లో ఉన్నటువంటి వ్యక్తికి నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తికి నిద్ర పడుతుందా? పట్టదు. నిద్రపోతున్నాడంటే బాధలు లేనట్టే. అంటే బాధలంటే మామూలుగా ఉండొచ్చేమో కానీ ఒక మనిషి నిజమైనటువంటి బాధల్లో ఉంటే నిద్ర పట్టదు, కంటి మీద కునుకుండదు. మరి ఏలియా చక్కగా నిద్రపోయాడు ఆ చెట్టు కింద పడుకొని. ఏంటి దాని అర్థం? ఇదంతా కూడా ఒక సాదృశ్యం. అంటే భవిష్యత్తులో జరగబోయేదానికి ఒక సూచన ప్రాయమైనటువంటి కార్యం, అది సంఘటన. ఏలియా నిద్రపోవడం ఏంటి చెట్టు కింద పడుకొని? అంటే ఆత్మ నిద్రించే స్థితిలో ఉంది. అంటే ఏలియా ఆత్మ కాదు, మానవులు తమ జీవితంలో దేనికోసం ప్రయాసపడుతున్నారంటే శరీరం కోసం, శరీర సుఖం కోసం, శారీరక ఆనందం కోసం, శారీరక కోరికల కోసమే మన తపన, మన ప్రయత్నం, మన కృషి అంతా గడిచిపోతుంది. ఆత్మ పట్టించుకోవడం. ఆత్మ అది ఒక నిద్రాన స్థితిలో, చనిపోయినటువంటి స్థితిలో ఉండిపోయింది అనేదానికి సూచన నిద్రపోవడం. ఆయన ఏలియా నిద్రపోవడం. నిద్రపోతుంటే స్వరం వినిపించింది, ఏలియా ఇక లేయి పైకి. స్వరాన్ని విన్నాడు. అతన్ని తట్టి లేపి, నీవు లేచి భుజింపుము అని చెప్పాను. ఏలియా లేయి, లేచి తిను, నీవు లేచి భుజింపుము అని ఒక దేవదూత అతనిని తట్టి లేపాను. నిద్రపోతుంటే లేపి. ఆత్మ మనిషి యొక్క ఆత్మ సోదరి సోదరులారా చచ్చిపోతుంది. మనం పట్టించుకోకుండా చచ్చిపోతుంది. మన ప్రయాస మొత్తం శరీరం మీదనే ఉంటే ఆత్మ చచ్చిపోతుంది. ఏలియా నిద్ర అనేది దానికి సూచన. దేవదూత తట్టి లేపింది, లేయి పైకి లేయి, తిను, భోజనం తిను. ఎక్కడిది భోజనం? ఎవరు తెస్తారు భోజనం? ఉంది అక్కడ. లేచి చూసేసరికి ఒక చుట్టూ పారజోడుగా నిప్పుల మీద కాల్చిన రొట్టెయు ముంతెడు నీళ్లును తల ప్రక్కనే కనిపించను. ఎవరు తెచ్చారు? ఇతనేమన్నా కష్టపడి సంపాదించాడా? లేదే. కళ్ళు తెరిచి చూస్తే ఉన్నాయి అక్కడ. ఎవరిచ్చారు? భగవంతుడు. ఏం ఆహారం అది? జీవాహారం, ఆత్మాహారం. తిని మళ్ళా పడుకున్నాడు. మళ్ళా లేపింది, లేయి పైకి లేయి, నిద్రపోకూడదు, లేయి. ఏలియా ఆ రొట్టె తిని రెండవ మారు కూడా అతనిని తట్టి లేపి, లేచి భుజింపుము, నీవు చాలా దూరం ప్రయాణం చేయవలెను. సోదరి సోదరులారా, ఇవి మామూలు మాటలు కాదవి. ఏలియా అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. అతను కారణ జన్ముడు. ఏలియా కారణ జన్ముడు. అలాంటి వ్యక్తి ప్రాణభయం చేత పారిపోతూ ఆ భయంలో ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోతున్నాడు. ఇదంతా కూడా సూచనలు. అంటే ఒక మానవ జీవితంలో మనిషి ఈ శారీరకంగా అలసిపోయి, శారీరకంగా ప్రయాసపడి పొట్టకూటి కోసమో, కుటుంబాన్ని పోషించుకోవడంలోనో, బాధ్యతలు తీర్చుకోవడంలోనో మునిగిపోయి ఆత్మీయంగా చచ్చిపోవడాన్ని అది చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. ఆత్మీయంగా మరణిస్తూ ఉంటే ఆ దేవదూత వచ్చి అతన్ని తట్టి లేపింది.
లేయి పైకి, నిద్రపోవద్దు, లేయి పైకి, లేచి భుజించు, ఆత్మీయ ఆహారాన్ని తిను. ఎందుకంటే నువ్వు చాలా దూరం పోవాలా. శరీరం నాతో వచ్చేది మహా అయితే 100 సంవత్సరాలే. తర్వాత ఆత్మ మనతో వచ్చేది ఆత్మ. ఈ ఆత్మ నశించదు, ఇది నిత్యము ఉంటుంది. ఆత్మకు చావు లేదు, మరణం లేదు. కాబట్టి ఈ ప్రయాణం చాలా దూరం, ఆత్మీయ ప్రయాణం చాలా దూరం. శారీరక ప్రయాణం కొద్ది దూరం, కొద్ది కాలమే. ఆత్మీయ ప్రయాణం చాలా దూరం. మరి ఇంత దూరం ప్రయాణం చేయాలంటే ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించాలి. భుజించలేకుంటే ప్రయాణం చేయలేవు. ఆత్మీయ ఆహారం భుజించాలి. ఆ ఏలియాని 2 సార్లు తట్టి లేపి, భుజించు, నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాలి ఏలియా. వాక్యంలో దేవుడు చెప్పాడు, నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాలా. ఇంతటితో అయిపోయింది అనుకోవద్దు, చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్పి లేపి ఆ బలముతో, ఆ ఆహారపు బలముతో ఏలియా 40 రోజులు ప్రయాణం చేసి దేని చేరుకున్నాడు? దేవుని కొండ అయిన హోరేబును చేరుకునేను, భగవంతుని చేరుకున్నాడు. సోదరి సోదరులారా, ఆత్మీయ ఆహారము మన ఆత్మలకు ఎంతో ముఖ్యం. దేవుణ్ణి చేరుకోవాలంటే అది అవసరం. ఇదంతా కూడా రానున్నటువంటి మెస్సయాకి, ఆ మెస్సయా ద్వారా ప్రజలకి దేవుడిచ్చే ఆ జీవాహారాన్ని సూచించే ఒక సాదృశ్యం అది. ఏలియా పారిపోవడము, అలసిపోయి నిద్రపోవడము, దేవదూత తట్టి లేపి ఆహారం పెట్టడం, ఆ ఆహారంతో దేవుని కొండను చేరుకోవడం, ఇదంతా కూడా సాదృశ్యం. జరగబోయే రానున్నటువంటి మెస్సయాకి ఒక ముందస్తు సూచన. ఆత్మీయ ఆహారం. దాన్ని యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ జీవాహారం గురించి ప్రభు చెప్పాడు. జీవాహారం, యోహాను సువార్త 6వ అధ్యాయం. జీవాహారం, ఆత్మీయ ఆహారం. శరీరానికి భోజనం ఎలాగో ఆత్మకు ఆహారం అంత ముఖ్యం. ఆ ఆత్మీయ ఆహారం గురించి యేసు ప్రభు ఏమిటి ఆత్మీయ ఆహారము అంటే, సోదరి సోదరులారా, ఏమిటి ఆత్మీయ జీవాహారం అంటే? యేసు ప్రభు నేనే జీవాహారమును అన్నాడు. ఆయన 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత, పోయిన వారం చెప్పుకున్నాం కదా, ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఆయన ఏదో మళ్ళా పెడతాడని, ఆహారం పెడతాడని. 5,000 మందికి పెడితే అంతకు రెట్టింపు ప్రజలు వచ్చారు మళ్ళా ప్రభు దగ్గరికి, ఏదో పెడతాడని. ప్రభు దాన్ని గమనించాడు. ఓహో, వీళ్ళు రొట్టెల కోసం వచ్చారు, వీళ్ళకి విషయం చెప్పాలా అని అనుకున్నాడు ఆయన. అనుకొని ఆ జీవాహారం గురించినటువంటి ఆ మాటలు చెప్పాడు. అది మనకు ఎక్కడి నుంచి ఉందంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 34 నుంచి మనం ఆ మాటలు చూస్తాం. ఆయన మాట్లాడడం, జీవాహారం, నేనే జీవాహారమును, ఆత్మాహారమును, ఆత్మీయ ఆహారమును నేనే, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి
జీవాహారమును నేనే, నన్ను భుజించువాడు జీవించును, నిత్య జీవితం పొందును. కాబట్టి ఇది సోదరి సోదరులారా, ఈ రోజున వాక్యం మనకిదే. ఇంకా చాలా ఉంది, చాలా ఉంది. పోయిన వారం మనం అది చెప్పుకున్నాం. ఈ రోజున మరి ఆ, కొద్దిగా ఉంటుంది, వచ్చే వారం కొద్దిగా ఉంటుంది, ఆ పై వచ్చే వారం ఇంకొద్దిగా ఉంటుంది ఈ జీవాహారం గురించి. ఈ ఆత్మీయ ఆహారం బలముతో మన యొక్క జీవిత ప్రయాణం సాగాలి. ఎవరి ఆత్మీయ ఆహారం అంటే యేసుక్రీస్తు. ఆయనతో మన జీవితాలు సాగాలి, జీవితాలు సాగాలి. ఏమిటి ఆత్మీయ ఆహారం, ఏ రూపంలో ఉంటుందంటే దానికి ఒక సాదృశ్యం, ఒక చిహ్నం ఏమిటంటే దివ్య సత్ప్రసాదము. దివ్య పూజా బలికి వచ్చి బలిలో పాల్గొని ఆ దివ్య సత్ప్రసాదం తింటే బలం, ఆత్మకు బలం, ఆత్మకు జీవం. వండుకొని అన్నం తింటాము, కడుపుకి ఆకలి తీరుతుంది. అలాగే దేవాలయంలో చేరి బలి పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని తింటే ఆత్మకు జీవం, బలం. అందులో అది యేసుప్రభుని శరీరం. ఆ శరీరం ఇక్కడది కాదు, పరలోకం నుండి వచ్చింది. ఆత్మీయ ఆహారం అది ఒక వ్యక్తికి బలం ఇస్తుంది. ఒక వ్యక్తిలో ఆ యేసయ్య ఏమంటారు, ఆ శరీరాన్ని మనం భుజిస్తే మనలో ఏం కలుగుతుందంటే చైతన్యం కలుగుతుంది. ఈ ఆహారమును భుజించువాడు ఎన్నటికీ మరణించడు అంటే, సోదరి సోదరులారా, దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తే మనలో ఏం కలుగుతుంది, మన ఆత్మలో ఏం కలుగుతుంది అంటే చైతన్యం కలుగుతుంది. దేవదూత అతన్ని తట్టి లేపింది, లేయి, పైకి లేయి, మేల్కో. మేలుకొలుపు మనలో కలుగుతుంది, చైతన్యం. ఆత్మీయంగా ఒక వ్యక్తి మేల్కొంటే ఏమవుతుంది? మనకు వెంకట్రావు చెప్పేవాడు నాతో, నేను కొద్ది రోజులుగా దేవునికి దూరంగా ఉన్నాను, ఇప్పుడు మేలుకున్నా, కళ్ళు తెరుచుకున్నా. ఆత్మీయంగా మేల్కోవడం, ఆత్మీయంగా మేల్కోవడం. సోదరి సోదరులారా, ఈ ప్రభు శరీరాన్ని ఒక వ్యక్తి భుజిస్తే ఆ ఆత్మీయ మేలుకొలుపు జరుగుతుంది. ఏదో ఒక విధంగా, ఎవరో ఒకరి ద్వారా, ఏదో ఒక రూపంలో అది జరుగుతుంది. ఆ చైతన్యం మనలో కలుగుతుంది. ఇది ఆత్మీయ జీవితం, ఆహారం. అది కలగాల, మనకు ఆ చైతన్యం కలగాలి. అది యేసయ్య చెప్తూ ఉన్నాడు, నేనే జీవాహారమును, నన్ను భుజించువాడు ఎన్నటికీ మరణించడు అంటాడు. నన్ను భుజించువాడు ఎన్నటికీ మరణించడు, అంతిమ దినమున నేను వానిని లేపుదును. ఎందుకంటే ఆత్మ చైతన్యంతో ఉంది. అందుకే దివ్య సత్ప్రసాదం స్వీకరించాల. మనకు బాగలేదనుకోండి, బిళ్ళ వేసుకుంటాం. అసలు దాని గురించి మనకి ఏమన్నా తెలుసా? బిళ్ళ గురించి అది దేంతో తయారు చేశారు, ఏముంది అందులో, ఏమన్నా తెలుసా మనకు? ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, అది ఏం పదార్థము మనకి ఏమీ తెలియదు. జ్వరం వచ్చింది, పారాసెటమాల్ వేసుకో అని చెప్పి ఎవడో చెప్తాడు, దాన్ని తెచ్చి మనం మింగుతాం. దాని గురించి ఏమీ తెలియదు మనకు. అసలు ఏంది ఆ కెమికల్ ఏంటి, ఆ కెమికల్ ఫార్ములా ఏంటి, అందులో ఎంత శాతం ఉన్నాయి మనకి ఏమీ తెలియదు. కానీ మింగుతాం. ఏమవుతుంది మింగితే? జ్వరం తగ్గుతుంది. అలాగే దివ్య సత్ప్రసాదం, సోదరి సోదరులారా, మనకు
ఆ దివ్య సత్ప్రసాదంలోని ఆంతర్యం మనం గ్రహించలేకపోయినా స్వీకరిస్తే ఏం జరుగుతుంది? ఆత్మీయ స్వస్థత కలుగుతుంది. మనకు తెలియదు, కానీ జరుగుతుంది. కలుగుతుంది. ఇది సోదరి చాలా ముఖ్యం. అది యేసు ప్రభువుల వారు చెప్తూ ఉన్నారు. ఆత్మీయ ఆహారం, ఆత్మీయ ఆహారం, ఆత్మీయ ఆహారం. అందుకే ఆ, ఆదివారం పూజా బలిలో దివ్య సత్ప్రసాదం తినాల. ఆకలి తీరేదానికి కాదు, ఆత్మీయంగా బలపడేదానికి. మన ఆత్మలకి ఆ ప్రభువు యొక్క చైతన్యం మన ఆత్మల్లో కలిగి మనం గనక దారి తప్పినట్లయితే, లేదా వ్యసనాల్లో ఉన్నట్లయితే, లేదా ఇంకొక పాపములో ఉన్నట్లయితే, లేదా ఇంకొక చెడు మార్గంలో ఉన్నట్లయితే చైతన్యం, ఒరే నేను తప్పు చేస్తున్నానే, మార్చుకోవాలా అనే ఆలోచన, చైతన్యం కలుగుతుంది. ఆత్మీయ జీవితం, ఆత్మలో జీవం కలుగుతుంది. నేనే జీవాహారమును, నన్ను భుజించువాడు ఎన్నటికీ మరణించడు అంటాడు ప్రభు. ఆ విధంగా ఆయన చాలా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆత్మీయ ఆహారాన్ని మనం స్వీకరించాలి. సోదరి సోదరులారా, తప్పక స్వీకరించాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనలో ఎనలేని జీవాన్ని కలిగిస్తుంది ఆ ప్రభు శరీరం, దివ్య సత్ప్రసాదం. ఆ ఆత్మీయ ఆహారాన్ని స్వీకరించాలి. కాబట్టి ఇది ఈ రోజున దేవుని మాట మనందరికీ కూడా. దీని గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం రాబోయే వారంలో దాని గురించి ఇంకా తెలుసుకుంటాం. ప్రభువుల వారు వాళ్ళకి చెప్పాడు. వాళ్ళందరూ రొట్టెల కోసం వస్తే వాళ్ళకి ఆత్మీయ ఆహారం గురించి చెప్పాడు ఆయన. అరే, రొట్టెలు మీరు సంపాదించుకోగలరా? ఆహారాన్ని మీరు సంపాదించుకోగలరు, కానీ ఆత్మీయ ఆహారాన్ని మీరు సంపాదించుకోలేరు. అది నేను అనుగ్రహించాలా, నేనే ఆ ఆహారాన్ని అంటూ వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ ఆత్మీయ ఆహారాన్ని మీరు పనులకు వెళ్తే మీకు కూలి వస్తుంది, మీకు కావాల్సింది తినగలరు. ఈ ఆత్మీయ ఆహారం ఎక్కడ పడితే అక్కడ దొరకదు, సంపాదించుకుంటే రాదది. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేరు. ఈ ఆత్మాహారాన్ని అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఎవరు పడితే వారు ఇవ్వలేరు, లేదా మనం సంపాదించుకుందామంటే సంపాదించుకోలేము. అది కేవలము దేవాలయంలో దివ్య పూజా బలిలో దేవుని కృప మూలమున దొరుకుతుంది. దానికోసం మనం తపన పడాలి. సోదరులారా, ఆదివారం నాడు దాన్ని మనం తినాలి. ఆత్మాహారం, అది మనకు జీవము, అదే మనకు జీవితము. ఆ ఆత్మాహారం అంటే సాక్షాత్తు యేసు ప్రభువే. కాబట్టి ఆ యేసయ్యను మన జీవితంలో మనం పొందాలి. యేసయ్యను పొందాలి, సంపాదించాలి, కోరుకోవాలా. ఆ విధంగా కోరుకుంటే ఈ చాలా దూర ప్రయాణం అన్నది మనం చేయగలం, దేవుణ్ణి చేరుకోగలం. కాబట్టి ఆ గొప్ప కృపని అనుగ్రహించమని ఈ పూజా బలిలో ఆ దేవుని వేడుకుందాం. ఆమేన్. పల్లేర మందలి మాకాన్కా చేకొనుమో జనకా వినయ నివేదనపై మీ కృప నులుకు పితా. పల్లేర మందలి మాకాన్కా కన్నీరే నీరు తగని ద్రాక్షారసమునమా. కన్నీరే నీరు తగని ద్రాక్షారసమునమా. హృదయములో బారే
సంతోషము కలదయ్యా పల్లెర మందలి మా కాన్క చేకొనుమో జనక వినయ నివేదనపై నీ కృప నొలుకు పితా పల్లెర మందలి మా కాన్క రొట్టె దేహముగా వరదా దేవా మారిచిమం రొట్టె దేహముగా వరదా దేవా మారిచిమం అందరి నీ సుతుగా మారగ చేయుమయ్యా పల్లెర మందలి మా కాన్క చేకొనుమో జనక వినయ నివేదనపై మీ కృప నొలుకు పితా పల్లెర మందలి మా కాన్క. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుడు. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి శక్తి శిరసభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరం లేదు. మేము నీకు వందనములు అర్పింపవలయును అనెడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకున్నను మా ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతో ఏకమై ఉప్పొంగుచూ మేము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమ హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమ హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు.
ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా 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 పరలోక ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపాలు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి యేసుక్రీస్తువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికినను నేను ఆరోగ్యము పొందుదును.
నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే. మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే. తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే. ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే. ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. అందరూ లేచి నిలబడండి, జూబిలి ప్రార్థన చేసుకుందాం. అందరూ నన్ను అనుసరించండి. మా యొక్క పరలోకపు తండ్రి, మా యొక్క పరలోకపు తండ్రి, మీ దివ్య కుమారుడును, మీ దివ్య కుమారుడును, మా ప్రభువైన యేసుక్రీస్తునందు, మా ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, నమ్మిక, నమ్మిక, ప్రేమ, ప్రేమ అను ప్రధాన పుణ్యాలను, అను ప్రధాన పుణ్యాలను మీ పవిత్రాత్మ ద్వారా, మీ పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలింపచేసి, మా హృదయాలలో రగిలింపచేసి, మీ రాజ్య పాలన పట్ల, మీ రాజ్య పాలన పట్ల అభిలాషను అధికము చేయండి. అభిలాషను అధికము చేయండి. మీ యొక్క కృపావరము ద్వారా, మీ యొక్క కృపావరము ద్వారా మా యందు సువార్త బీజములు, మా యందు సువార్త బీజములు వేర్లుని మొలకెత్తి ఫలింపచేసే మంచి శ్రద్ధ గల వ్యవసాయకులుగా రూపొందునట్లు చేయండి. తద్వారా సమస్త మానవాళి సమన్వయపూర్వకమైన వ్యవస్థగా రూపొంది కొత్త ప్రపంచం కొత్త స్వర్గం పట్ల ఆసక్తిని పెంపొందించునుగాక. తత్ఫలితముగా దుష్ట
శక్తులు అధిగమించబడి మీ యొక్క మహిమ యుగ యుగములకు ప్రతిష్ఠింపబడునుగాక. యాత్రిక సంఘమైన మాలో పరలోకపు విలువల పట్ల ఆకాంక్షను మేల్కొల్పి ప్రపంచమంతటను మా రక్షకుడగు యేసుక్రీస్తు ప్రసాదించు ఆనందము శాంతి ప్రసరింపచేయునుగాక. సత్యము మార్గము వెలుగు జీవమునైన మీకు యుగ యుగములకు స్తుతి మహిమలు కలుగునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలాలు పొందుటకై పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురు గారి తలంపుల కొరకు ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మనమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరిప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సత్ప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని సేవలో ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 284. ఓ దేవా నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికట్టినను. వరదవలే భక్తి హీనుల పూర్లిన, వరదవలే భక్తి హీనుల పూర్లిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. ఓ దేవా నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా మరణ పుటూరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటూరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములు నా మొర వినెను, తన ఆలయములు నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా నా
దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగగజేయున్. నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగగజేయున్. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ యోసేపు గారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. మా కావలి సన్మనస్కులారా, మమ్ము కాచి కాపాడండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్. ఒక 5 నిమిషాలు కూర్చోండి.